క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా అట్రాసిటీ కేసులు పెట్టడానికి కుదరదు అని చెప్తూ మత మార్పిడి అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా కీలక తీర్పును వెలువరించింది. క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందంటూ చెప్పింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు మాత్రమే ఎస్సీ హక్కులు ఉంటాయని, మరే ఇతర మతంలోకి మారినా ఎస్సీ హోదా రద్దవుతుందంటూ సుప్రీంకోర్టు చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్ అయిన వ్యక్తి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద రక్షణ పొందలేరు అంటూ సుప్రీంకోర్టు చెబుతోంది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. కుల వ్యవస్థ క్రైస్తవ మతంలో లేదన్న ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మతం మార్చుకున్న వెంటనే ఎస్సీ హోదా రద్దవుతుందని, కేవలం సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన్ని సరిపోదు, మీరు ఏ ప్రాక్టీస్లో ఉన్నారనేది కూడా చాలా కీలకం అంటూ చెప్తున్నారు. బాపట్లలో జరిగినటువంటి ఒక ఘటనకి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. ముందుగా హైకోర్టుకు వెళ్ళారు. అక్కడ వచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఈ అంశం మరొకసారి ఈ మతం మారిన తర్వాత ఉండేటువంటి హక్కులకు సంబంధించిన అంశాన్ని, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సంబంధించినటువంటి పరిధుల్ని ఇక్కడ క్లియర్గా చెప్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో ఒక పాస్టర్ చింతాడ ఆనంద్ ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ ఒక చర్చి నిర్వహిస్తున్నారు, అక్కడ ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు అని అక్కల రామిరెడ్డి అలాగే మరికొంతమంది స్థానికులు అక్కడ కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు, ఇలా కుదరదని చెప్పేసి. ఈ నేపథ్యంలో వారి మీద అట్రాసిటీ కేసు పెట్టేశారు ఈ పాస్టర్ చింతాడ ఆనంద్. అయితే అక్కడ చర్చి పాస్టర్గా ఉన్న వ్యక్తి మా మీద అట్రాసిటీ కేసు ఎలా పెడతారు అని చెప్పేసి రామిరెడ్డి హైకోర్టుకు వెళ్ళారు. ఈ కేసు చెల్లదని అని అక్కడ రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా అదే చెప్పింది, కుదరదు అని చెప్పేసి. ఈ నేపథ్యంలో మళ్ళీ చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు చెప్పినటువంటి అదే తీర్పును సమర్థించింది. మీరు మతం మారిన తర్వాత మీకు మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే హక్కు ఉండదు, కేవలం ఆ సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన, అంటే ఎస్సీ అనే సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన కుదరదు. మీరు గత 10 ఏళ్లుగా పాస్టర్గా పనిచేస్తూ మీరు ఎస్సీనని ఎలా చెప్పుకుంటారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. సో ఇప్పుడు మరొకసారి ఈ పరిధుల్ని చర్చకు తీసుకొస్తుంది ఈ కేసు. అట్ ది సేమ్ టైం చాలామంది ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు.